బృందావనంలో ఉదయం పగలు వెలుగులా పుట్టింది. ప్రకృతి అంతా కృష్ణుని మధుర నిద్రకే వేచి చూస్తోంది. కదంబ వృక్షం కింద పరమశాంతిగా కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ వెలుగు కేవలం సూర్యునిదే కాదు, అది తన ప్రియమైన రాధను కలుసుకోబోతున్న ఆ దేవుని ఉజ్వలత. అదే సమయాన రాధ తన నెమ్మదిగా అడుగులు వేస్తూ యమునా దారిలో నడుస్తోంది. చేతిలో మట్టికుండ, మనసులో కృష్ణుని స్వరాలు. ఆమె అడుగుల్లో ఉదయం తడిపే తడిసిన పూలు పూజగా మారతాయి. వృక్షాల వెనుకనుంచి కృష్ణుడు ఆమెను చూసిన మొదటి క్షణం, అది ఒక ఊహలు మించిపోయే క్షణం. ఎలాంటి మాటలు లేకుండానే వారి మధ్య ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ మొదలైంది. కృష్ణుడు తన వంశీని మెల్లగా ముద్దాడాడు. ఆ సంగీతం ఆకాశాన్ని తాకింది. అడవిలో ప్రతి ప్రాణికి ఆ రాగం శాంతిని ఇచ్చింది. కాని ఆ రాగం మనసును తాకిన విధానం అంతా వేరు. ఆ శబ్దంతో రాధ అడుగులు ఆగిపోయాయి. ఆమె చేతిలో కుండకు అర్థం లేకుండా పోయింది. ఆ వంశీ స్వరాల్లో ఆమె తన శ్వాసను మరిచింది. యమునా తీరాన ఇద్దరూ నిలబడి ఒకరినొకరు చూస్తారు. చూపులే మాటలుగా మారతాయి. గోపికలు దూరంగా ఈ దివ్య సంభాషణను గమనిస్తున్నాయి. భక్తి, ప్రేమ, వీర మధ్య సంకేతం. కృష్ణుడు తాను చేసే చిరునవ్వులతో రాధను సిగ్గుతో ముంచెత్తాడు. ఆమె గులాబీ బొట్టుతో నవ్వుతూ తలవంపు చేసింది. ఈ ఆటలు భగవంతుని లీల, కాని ఆమెకు జీవన ప్రాణం. చంద్రుడి వెలుతురులో వృందావన వనాలలో రాసలీలా ప్రారంభమైంది. కృష్ణుడు వంశీతో నృత్యాన్ని నడిపించాడు. రాధ ఆ క్షణాన వేదిక మీద అడుగుపెట్టింది. ఈ ప్రేమ ఆటలు కాలాన్ని, సృష్టిని మించిపోయాయి. రాధా కృష్ణులు కలిసినప్పుడు తారల వెలుగు తేలిపోయింది. వారి గతి, నృత్యం ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. గోపికలు చూసే చూపులే పూజగా మారాయి. చూపులు మూసుకుని ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి, వారి శ్వాసలు, హృదయ స్పందనలు కలిసి ఒకే ధ్వనిగా మారాయి. ఆ స్థలాన్ని, ఆ క్షణాన్ని కాలం ఆపలేదు, ఆత్మలే ఆగిపోయాయి. ఒక గోపిక ప్రశ్న అడిగింది, రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదయ్యా? కృష్ణుడు నిశ్శబ్దంగా తన వంశీని చూస్తున్నాడు. సమాధానం మాటల్లో లేదు, అది ఒక పరమార్థం. రాధా యమున తీరాన ఒక శాంతమైన నవ్వుతో కూర్చుంది. కన్నీటి కన్నల్లోనూ ఆనందం ఉంది. ఆమె ప్రేమ ఆస్తి కాదు, అది పరిపూర్ణ స్వీకారం. ఓ రోజు కృష్ణుడు వృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయే క్షణంలో రాధ నిలబడి అతని నీడను చూసింది. అది ప్రేమ బంధం నుంచి మోక్ష మార్గానికి మలుపు. రాధ ఒంటరిగా యమునా వద్ద కూర్చుంది. చేతిలో అతని నెమలీక ఉంది. నీటిలో ఆమె చేతులు మునిగినప్పుడు ఆమె గుండెలో గతం గలగలలాడింది. ద్వారకలో ప్రవేశించిన కృష్ణుడు ఒక రాజుగా ఉన్నా, అతని మనసు వృందావన వనాలకే పరిమితం. ప్రజలు పూలతో స్వాగతించినా అతని చూపు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆసనంపై కూర్చున్న కృష్ణుడికి చేతిలో వంశీ ఉంది. రజసూయం గెలిచిన రాజు చేతిలో పువ్వు మిగిలినట్టుంది. అతని చూపు ఖాళీగా, రాజ్యం భ్రమగా. రుక్మిణి అతని వంశీని మౌనంగా పట్టుకుని చూసింది. ఆమె కృష్ణుడిని ప్రేమించినా, అతని హృదయంలోని రాధ స్థానం గుర్తించింది. వృందావనంలో రాధ మళ్లీ యమున తీరాన దీపం వెలిగిస్తుంది. ఇది విషాదపు పూజ కాదు, ప్రేమలోని భక్తి ప్రతీక. ఒక భవానుకూల స్వప్నంలో రాధాకృష్ణులు బ్రహ్మాండంలో తేలుతూ ఉన్నారు. వారి చేతులు కలిసినవి. వాళ్ల ప్రేమ ఇక భూమికి చెందినది కాదు, అది దేవతలకే విలువైనదిగా మారింది. ద్వారకలో కృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. అతని చుట్టూ ఉన్న తేజస్సులో రాధారూపం ప్రత్యక్షమవుతుంది. ఇది శరీరాల మధ్య సంబంధం కాదు, ఆత్మల మేళకం. ఒక కాకి గాలిని చీల్చుకుంటూ పశ్చిమతీరాలకు ఒక గుత్తిదారాన్ని తీసుకెళ్తుంది. అది రాధ మనసు సందేశం, మాటలు రాని ప్రేమను బంధించని సంధానం. ఒక దేవాలయంలో రాధాకృష్ణుల విగ్రహాలు పక్కపక్కన ఉన్నాయి. భక్తులు పూలతో పూజిస్తున్నారు. వీరిద్దరి మధ్య లోకానికి తెలియని తపస్సు ఉంది. రాధ యమునా వద్ద నిలబడి చంద్రుడిని చూస్తోంది. అదే సమయంలో ద్వారకలో కృష్ణుడు ఆకాశం వైపు చూస్తున్నాడు. మధ్యలో వెలసిన తారలు ఒక పౌర్ణమి రేఖలా వారిని కలుపుతున్నాయి. ఆ రేఖ ఆకాశంలో తళతళ మెరిసిపోతూ వారి హృదయాల మధ్య ఒక జ్ఞానం తారు త్రాటగా మారుతుంది.
అది రాత్రిలో వెలిగే దీపంలా ప్రేమను నిలబెట్టింది. ఒక గట్టుమీద నెమలికతో కూడిన పత్రం పడి ఉంది. అది రాసిన ప్రేమ, కాని ఎప్పటికీ పంపలేని ప్రేమ. రాధ తన మౌనంతో దాన్ని వదిలిపోయింది. ఒక జ్ఞాపకం, బాల్యంలో కలిసి ఆటలాడిన రాధాకృష్ణులు ఇప్పుడు దూరంగా ఉన్నా వారి అంతరాత్మ ఆ క్షణాలను తిరిగి చూస్తోంది. సృష్టికి అవి వింతలు, వారికైతే ఆత్మ చిలిపితనం. ఒక ఆలయంలో ఒక మహిళ దీపం వెలిగిస్తే లోపల రాధాకృష్ణులు వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యారు. భక్తి రూపంలో ప్రేమకు ఆరాధన లభించింది. అంతరిక్షంలో ఓ పద్మ పువ్వుపై రాధాకృష్ణులు కూర్చున్నారు. వారి చూపులు కలిసినవి భూమికి కాదు, తారలకు తెలిసిన ప్రేమ. ఓ అంధకార రాత్రి కృష్ణుడు చివరిసారిగా వంశీ వాయించాడు. సంగీతం అశ్రువుల్లా మిగిలింది. ఆ స్వరాల్లో రాధా స్వరూపం గాలిలో తేలిపోతుంది. విశ్వం నక్షత్రాల వెలుగుతో నిండిన రాత్రిలో ప్రకాశించే పద్మపువ్వుపై రాధాకృష్ణులు కూర్చున్నారు. మాటలతో కాదు, మౌనంతో పలికే ఆత్మల అనుబంధం అది. అది ప్రేమలో పరిపక్వత, శరీరాల కంటే మించిన బంధం, కాలానికి అందని కలయిక. రాధాకృష్ణుల ప్రేమ అది శరీరాల మధ్య అనుబంధం కాదు, ఆత్మల మధ్య జరిగే ఒక రహస్యమైన పరమ అనుభూతి. వారు పెళ్లి చేసుకోలేదు, కాని వారి బంధం కాలాన్ని దాటి వెళ్ళింది. ఆ ప్రేమలో సమయం, ప్రదేశం, సంబంధం అన్నీ తప్పిపోయినట్టే ఓ ఆత్మలాంటి ప్రేమ. కృష్ణుడు ధర్మబద్ధుడిగా జీవితాన్ని నడిపించాల్సి వచ్చింది. రాధ మాత్రం తానే ప్రేమగా మారింది, ఒక తపస్సుగా నిలిచిపోయింది. కృష్ణుడు వదిలిపోయినా ప్రేమ వదలలేదు. వాళ్ల ప్రేమ అంతే గొప్పది, ధర్మం మించిన దివ్యతతో నిండినది. వారి మధ్య దూరం ఉన్నా ఆ ప్రేమలో దగ్గరగానే ఉన్నారు. పెళ్లి అనేది ప్రేమకు పరమ రూపం కాదు. ప్రేమ అంటే రెండు మనస్సులు కాదు, రెండు ఆత్మల ఐక్యం. రాధాకృష్ణుల బంధం పెళ్లి బంధంతో ముడిపడలేదు, అది ప్రేమ అనే దేవతలా నిలిచిపోయింది. ఇప్పటికీ ప్రజల మనసుల్లో రాధాకృష్ణుల ప్రేమ దివ్యంగా నిలిచిపోయింది. ఇది కేవలం ఓ పురాణ కథ కాదు, ప్రేమకు ఇచ్చిన పరమార్థం. వారు విడిపోయారు కాదు, ప్రేమగా ఒక్కటయ్యారు. ఇది ఓ అనంతమైన బంధం, కాలాన్ని ప్రేమించేసిన అనుబంధం.